తెలంగాణలో గతంలో మాజీ సీఎం కేసీఆర్ పాలనకి ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం పాలనకి ఉన్న డిఫరెన్సెస్ ని ప్రముఖ అనలిస్ట్ పెంటపాటి పుల్లారావు గారు తన అభిప్రాయాన్ని తెలియజేస్తారు. మరి ఆ అభిప్రాయాన్ని వినే ప్రయత్నం చేద్దాం. తెలంగాణలో ఇప్పుడున్న ప్రభుత్వం పాత కేసీఆర్ ప్రభుత్వం పెద్ద తేడా ఏమిటంటే తెలంగాణకు ఇప్పుడు నేషనల్ పార్టీ పరిపాలిస్తుంది. అది ప్రాంతీయ పార్టీ సింగిల్ లీడర్ పార్టీ కేసీఆర్ పార్టీ పరిపాలించారు. దాంట్లో మాత్రం పెద్ద తేడా కనపడతాయి. నేషనల్ పార్టీ అనగానే ముఖ్యమంత్రి సెంట్రల్ లీడర్షిప్ మాట వినాలి. పర్టిక్యులర్గా కాంగ్రెస్ లాంటి పార్టీ అయితే టైట్ కంట్రోల్ ఉంటుంది, హైకమాండ్ ఉంటుంది, వాళ్ళు చెప్పిన వినాలి. ఒక కోర్ట్ అట్మాస్ఫియర్ ఉంటుంది, వెళ్ళి చాడీలు చెప్తారు, చూసుకోవాలి, ఇవన్నీ చేసుకోవాలి. ఢిల్లీ వెళ్ళాలి, ఢిల్లీని చదువుకోవాలి. 10 నాయకులు ఉన్నారా ఢిల్లీలో, 20 ఉన్నారా హైకమాండ్లో ఎవరికి తెలియదు. అందరిని చూసుకోవాలి. ఒక పక్కన మీడియాను చూసుకోవాలి, ఆ పార్టీలో విరోధీలు చూసుకోవాలి, పెద్ద విరోధం అవ్వకుండా చూడాలి. సో కాంగ్రెస్ పార్టీకి ఆ ప్రాబ్లమ్స్ ఆ ముఖ్యమంత్రికి ఉంటాయి. అదే మళ్ళీ వచ్చేటప్పటికి తెలంగాణ కేసీఆర్ గారి పార్టీ ఆయన పరిపాలన, ఆయన సోల్ లీడరు, ఢిల్లీ వెళ్ళక్కర్లేదు, ఆయన దగ్గరకు వస్తే సరిపడుతుంది, ఆయనే డిసైడ్ చేసేవాడు. సో స్థానికంగా కేసీఆర్ టైంలో అన్నీ డిసైడ్ అయిపోయి తప్పో లేకపోతే కరెక్ట్ కాదో అన్నీ అక్కడే డిసైడ్ చేసేవారు. అలాగుండగా ఇది కొన్ని తప్పులు కూడా వస్తాయి. ఎందుకంటే అడ్వైస్ ఎక్కువ రాదు, బయట సలహాలు తీసుకోక్కర్లేదు. ప్రాంతీయ పార్టీ సింగిల్ లీడర్, నా ఇష్టం వచ్చినా నేను చేస్తాను, ఆల్ పవర్ఫుల్గా ఉన్నాడు. సో తప్పకుండా సమయంతో కొన్ని తప్పులు వస్తాయి. దాంట్లో అడ్వాంటేజ్ కూడా రీజనల్ పార్టీకి ఏమున్నదంటే మంచి చేయాలంటే కూడా మంచి చేయొచ్చు. ఒక కఠినమైన నిర్ణయం తీసుకుంటే మంచి జరుగుతుంది తీసుకోవచ్చు, గట్టి నిర్ణయాలు తీసుకోవచ్చు. అవి ఉపయోగపడతాయా లేదా అది తర్వాత విషయం. కాంగ్రెస్ పార్టీకి ఆ పార్టీకి తేడా ఏంటంటే తప్పకుండా ఇది నేషనల్ పార్టీ, లిమిట్స్ ఉన్నాయి, డెసిషన్స్ తీసుకోలేరు. అదే కాకుండా పాలిటిక్స్ కూడా చాలా జాగ్రత్తగా ప్లే చేయాలి. నేషనల్ పార్టీ చూసేది ఏంటంటే ఇక్కడ ఉన్న ముఖ్యమంత్రి ఆ పార్టీ నుంచి వాళ్ళకు ఉన్న సెంట్రల్ ఇంట్రెస్ట్, ఆల్ ఇండియా ఇంట్రెస్ట్ కూడా ముఖ్యమంత్రి చూడాలి. అన్ని కాగా తలుచుకోవాలి, పాల్గొనాలి, ఇవన్నీ చేయాలి. కాబట్టి చాలా డిస్ట్రాక్షన్ ఉంటుంది ఒక ముఖ్యమంత్రికి, తెలంగాణ కాంగ్రెస్ ముఖ్యమంత్రికి. ఆయన అస్తమానం పాలిటిక్స్ కూడా చేయాలి, పరిపాలనే కాదు. ఆ తేడా మాత్రం ఉన్నాయి. కేసీఆర్ ప్రభుత్వం ఏంటంటే ప్యూర్లీ లోకల్, అన్ని ఇష్యూస్ అక్కడే సెటిల్ అయిపోయాయి. అందరికి వింటున్నారా, లేకపోతే ఆయన దగ్గర వాళ్ళని కలవచ్చు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి నేషనల్ పార్టీ కనుక ఆ పెద్ద తేడా మాత్రం ఉన్నాయి. ఢిల్లీ డిసైడ్ చేస్తుంది, ప్రాంతీయ పార్టీ హైదరాబాద్ డిసైడ్ చేశారు. అది మంచిదా అంటే రెండిట్లో అడ్వాంటేజ్ ఉన్నది, రెండిట్లో డిసడ్వాంటేజ్ ఉన్నది. కొంత టైం డిసడ్వాంటేజ్ ప్రాంతీయ పార్టీ కేసీఆర్ మీద వచ్చింది కాబట్టి ఓడిపోయాయి. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఎలా చేస్తాడు ఈ సమయంలో? ఆ నేషనల్ పార్టీకి ఉన్న అడ్వాంటేజెస్తో ఉంటాడా, లేకపోతే ఆయనకు కూడా డిసడ్వాంటేజెస్ వస్తాయా? సమయం చెప్తాడు అది.